దేవుని ఉన్నతమైన నామానికి మహిమ కలుగునుగాక. ఉదయకాల సమయంలో దేవుని పేరిట ప్రియమైన మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి గ్రంథము నుంచి ఆయన వాక్య భాగాన్ని చదువుదాం. కీర్తనలు 18వ కీర్తన 1వ వచనం. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. ఇది భక్తుడైనటువంటి కీర్తనకారుడు రాసినటువంటి కీర్తన. భక్తుడైన దావీదు తన జీవితంలో దేవునితో చెప్పుకుంటున్నటువంటి విషయం ఏంటి తెలుసు? యెహోవా నా బలమా, తన బలం దేవుడే అని దావీదు మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే మనుషులుగా ఈ లోకంలో ప్రతి మనిషి కూడా బలహీనుడే. మనుషులు ఎవరైనా కావచ్చు, ప్రతి ఒక్కరూ బలహీనులమే, బలవంతులం ఎవరూ కూడా కాదు. అందుకనే మనం ఈ లోకంలో బలహీనులమైన మనము బలవంతులుగా ఉండాలి అంటే, శక్తిమంతులుగా మనం ఉండాలంటే మన బలం ఏమై ఉండాలి అంటే దేవుడై ఉండాలి. అందుకే దావీదు బలం ఎవరు అంటే దేవుడే. దావీదు బలం తన రాజ్యం కాదు, దావీదు బలం తన సింహాసనం కాదు, దావీదు యొక్క బలం తన రాజ కిరీటం కాదు, దావీదు యొక్క బలం తనకున్న సైన్యం కాదు, తనకున్న ఆస్తిపాస్తులు తన బలంగా ఎప్పుడు దావీదు చేసుకోలేదు. దావీదు తన జీవితంలో డబ్బున్నా, వెండున్నా, బంగారం ఉన్నా, సంపద ఉన్నా, సైన్యం ఉన్నా, ఇన్ని కలిగి ఉన్నా ఇవి నా బలం అని ఎప్పుడు దావీదు ఎక్కడ చెప్పుకున్న సందర్భాలు మనకు కనబడవు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనిషి తనకు కలిగిన దాన్నే తన బలముగా చూపించుకుంటాడు. తనకు కలిగిన దాన్ని బట్టి ఇది నా బలం, ఇంత బలం నాకుంది, ఇంత బలగము నాకుంది అన్నట్టుగా మనిషి దాన్ని నమ్ముకుని అదే తన బలముగా ఎంచుకుని మనిషి మాట్లాడుతూ ఉంటాడు, చెబుతూ ఉంటాడు, తెలియచేస్తూ ఉంటాడు. కానీ అవి నిజంగా మన బలం కాదు, అవి మన బలహీనతలని చెప్పవచ్చు. ఈ లోకంలో ఏదైతే మన బలం అనుకుంటున్నామో అది మన బలం కాదు, అది మన బలహీనత. అవి ఎందుకంటే అవి ఉన్నప్పుడే మనం బలవంతులుగా ఉంటాం, అవి లేకపోతే మరలా మనం బలహీనులం అయిపోతాం. కానీ ఈ లోకంలో దేవుడు వాక్యం మనకు చెబుతున్న విషయం ఏంటంటే, దేవుడే మనకి బలమై ఉండాలి, దేవుడే మనల్ని బలపరిచేవాడై ఉండాలి, దేవుడే మనల్ని నడిపించేవాడై ఉండాలి. కనుక ఈరోజు నీ బలం ఎవరు? నీ బలం ఏంటి? నీ బలం నీకున్నవా, లేదా మనుషులా, నువ్వు కలిగినవా, లేదా నువ్వు నమ్మిన దేవుడే నీ బలంగా ఉన్నాడా? కీర్తనకుడైన దావీదు జీవితంలో దేవుడే తన బలముగా చేసుకున్నాడు కనుక ఎక్కడికి వెళ్ళినా అతనికి జయం వచ్చింది. తనకంటే బలమైనవి తన ఎదుట ఉన్నా వాటిని జయించగలిగాడు, ఎదిరించగలిగాడు, జయం పొందుకోగలిగాడు. అంటే అర్థం దావీదు బలవంతుడని కాదు, తన బలము దేవుడని అర్థం. కనుక ఈరోజు నీవు ఒకవేళ నీకున్న దాన్ని బలముగా చేసుకుని బతికితే ఈరోజు మనతో మాట్లాడుతున్న దేవుడు అవి ఏమి మన బలము కాదు, మన బలము దేవుడై ఉండాలి. మన బలము దేవుడై ఉంటే గనక ఖచ్చితంగా మనకి జయం వస్తుంది. ప్రతిరోజు దేవుడే నా బలం అన్నట్లు మనం బ్రతకాలి. ఆ విషయం ఈరోజు దేవుడు మనతో మాట్లాడు. కనుక మనందరం దేవుడే నా బలం, యెహోవా నీవే నా బలం, యేసయ్య నీవే నా బలము అన్నట్టుగా మనం జీవించాలని ఈ మాటలు దేవుడు మన జీవితంలో మనకు కూడా ఆయన బలమై ఉండి మన బలపరిచి నడిపించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా నీకు వందనాలు యేసయ్య. నిజమే, ఈ లోకంలో నా బలము నీవే తండ్రి, నా ధైర్యము నీవే, నాకున్న సమస్తము నీవే అన్నట్టుగా ఈ లోకంలో నేను జీవించాలి, నేను బ్రతకాలి. అట్టి కృప నీవు మాకు అనుగ్రహించి సహాయం చేసి నడిపించమని యేసు నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.